కేబినెట్ లో మరిన్ని అంశాలు చర్చకు వచ్చాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, రెవెన్యూ సమస్యలపై త్వరితగతిన పరిష్కారం కాకపోవడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అధికారులకు సీఎం చేసిన సూచనలేంటి? స్వప్న, మంత్రివర్గ అజెండా అంశాలు ముగిసిన తర్వాత తాజా పరిణామాల మీద సమావేశంలో కీలకంగా చర్చకొచ్చారు. మంత్రులతో సీఎం కొన్ని విషయాలు కీలకంగా ప్రస్తావించారు. ఇందులో రెవెన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కారం కాకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏదైతే ఇప్పటికే రెవెన్యూ సదస్సులు పెట్టి సమస్యలు ఉన్న వారి దగ్గర నుంచి అర్జీలు తీసుకోవటం, దరఖాస్తులు స్వీకరించడం లాంటి పనులు చేసినప్పటికీ కూడా సమస్యల పరిష్కారం విషయం ఎందుకు జాప్యం జరుగుతుందని చెప్పి ఆయన నిలదీసినట్లుగా తెలుస్తోంది. కేవలం అలా అర్జీలు తీసుకుని సరిపెట్టడం కాకుండా వాటికి ఏ మేర పరిష్కారం చూపించామో కూడా ఒకటి ఖచ్చితత్వం ఉండాలని చెప్పి ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఈ రెవెన్యూ వచ్చే అటు పార్టీ ఆఫీసుకు కానీ లేకపోతే సచివాలయానికి కానీ ముఖ్యమంత్రి వద్దకు కానీ స్వయంగా వచ్చే వాటిలో ఎక్కువ శాతం దాదాపు 70 నుంచి 80% రెవెన్యూ సమస్యలే ఉంటున్నందున వాటి పరిష్కారం విషయంలో మాత్రం అధికారుల పనితీరు అంతగా లేదని చెప్పి ఆయన ఒక ఇంత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. దరఖాస్తులు తీసుకుని కేవలం పక్కకు తోసేయటం తప్ప సమస్యను ఏ విధంగా పరిష్కరించారు ఏంటి అన్న దాని మీద ఎవరు బాధ్యత తీసుకోవట్లేదనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి ఈ సమస్యలు ఏ మేర పరిష్కారం అయ్యాయి ఏంటి అన్నది తానే స్వయంగా పరిశీలిస్తానని చెప్పి ఇక్కడ స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఎన్ని అర్జీలు వచ్చాయి, ఏ మేర పరిష్కారం చేశారు అటువంటి అంశాల మీద తనకు నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటుగా రెవెన్యూ అంశాలు పడితే కూడా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నందున ప్రజల వద్దకు ఎంతమంది మంత్రులు వెళ్తున్నారు, లబ్ధిదారులతో ఏ విధంగా మాట్లాడుతున్నారు వంటి కొన్ని ఆసక్తికర అంశాలు కూడా సీఎం ప్రస్తావించారు. ఇంతవరకు లబ్ధిదారుల ఇళ్లకి ఏ ఒక్క మంత్రి వెళ్లకపోవడం పట్ల కూడా సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏదైతే నియోజకవర్గాల పర్యటన కానీ జిల్లా పర్యటన కానీ వెళ్ళినప్పుడు తానే స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వాళ్ళ ఇంట్లో కాఫీ తాగుతున్నప్పుడు మంత్రులుగా ఎందుకు ఆ పని చేయట్లేదని సీఎం వారిని ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. దీనిపై కూడా సీఎం ఒకంత మంత్రుల తీరు ఏదైతే ప్రభుత్వ పరంగా లబ్ధిదారులకి అందిస్తున్న సాయం పట్ల కూడా వారితో కలుపుకోలుతరం ఎందుకు ఉండట్లేదన్న ఒకంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేలాగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఏదైతే రాజమండ్రిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అలాగే ఏలూరులో అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ పొగాకు రైతుల సమస్యల మీద కూడా ప్రధానంగా చర్చకొచ్చింది. బ్లాక్బెర్రీ పొగాకు దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా కంపెనీలతో కొనుగోలు చేయించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే అవసరమైతే ప్రభుత్వమే రైతులు నష్టపోకుండా ఈ పొగాకు కొనుగోలుకి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ సీఎం స్పష్టమైన ఆదేశాలు చేశారు. అలాగే ఈ ధరల స్థిరీకరణ కమిటీలో మంత్రులు గొట్టిపాటి రవితో పాటు నిమ్మల రామానాయుడిని కూడా ఉంచాలని చెప్పి ఇక్కడ చేర్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ శ్రీశైలంకు టెంపుల్ టూరిజం డెవలప్మెంట్ మీద కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఇందులో ప్రధానంగా శ్రీశైలంకు ఏదైతే బాగా రద్దీ పెరిగి ఆదాయంలో 2వ స్థానం ఉందన్న ప్రాంతాన్ని పర్యాటక పరంగాను టెంపుల్ టూరిజం పరంగాను అభివృద్ధి చేయాలని చెప్పి ఇక్కడ ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే అటవీ శాఖ అధికారులతో మాట్లాడి ఈ టెంపుల్ టూరిజం అభివృద్ధికి ఏమైనా సమస్యలు ఉంటే దాని పరిష్కారానికి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే నిన్న విశాఖపట్నంలో జరిగిన డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక వాయిదా, అలాగే తిరువూరులో జరిగిన తిరువూరు నగర పంచాయతీకి సంబంధించిన చైర్మన్ ఎన్నిక వాయిదా ఇలాంటి అంశాల పట్ల కూడా సీఎం ఒకంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకుని ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక రేషన్ బియ్యం వాహనాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఏదైతే ఇప్పటి వరకు బజార్కు వెళ్లి వాహనాల్లో రేషన్ సరఫరా చేస్తున్నారో దీనికి స్వస్థ పలకాలని చెప్పి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఏదైతే వికలాంగులు వృద్ధులు ఉంటారో వారికి ఏ విధంగా అయితే పింఛన్ ఇస్తున్నారో అలాగే ఈ రేషన్ కార్డు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని చెప్పి నిర్ణయించారు. ఈ వాహనాల స్థానంలో పాత రేషన్ దుకాణాలని పునరుద్ధరించాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ వాహనాల వల్ల చాలా చోట్ల స్మగ్లింగ్ అవకాశం జరుగుతూ ఈ రేషన్ స్మగ్లింగ్ కూడా జరుగుతుందని చెప్పి అభిప్రాయానికి వచ్చారు. దీనికి స్వస్థ పలికి పాత విధానాన్ని రేషన్ దుకాణాల్లోనే ఎప్పుడు కావాలంటే ఇప్పుడైతే వాహనం వచ్చినప్పుడు మాత్రమే రేషన్ తీసుకునే వెసులుబాటు వారికి ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఉన్నా లేకపోయినా కంపల్సరీగా ఆ టైంకి ఉండాల్సిన పని ఉంది. కాబట్టి ఇకపై రేషన్ దుకాణాల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు లబ్ధిదారులు వెళ్లి రేషన్ తీసుకునే విధంగా అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ వాహనాల స్థానంలో రేషన్ దుకాణాలను పునరుద్ధరించాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే కీలకంగా ఈ మద్యం కుంభకోణం విషయం మీద కూడా సీఎం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే చట్టం తన పని తాను చేసుకుపోతున్నందున అటు ఈ కుంభకోణం విషయంలో విచారణ అనేది పారదర్శకంగా జరుగుతున్నందున మంత్రులు ఎవరో దీనిపై తొందరపాటుగా అటు మీడియాలో వచ్చే కథనాల పట్ల కానీ లేకపోతే ఇతరత్ర వచ్చే కథనాలపై తొందరపడి ఎవరో
మాట్లాడి రాజకీయ అనవసర రాజకీయాలకు తావివద్దని చెప్పి సీఎం సూచనలు జారీ చేశారు. ఇక ఇతర సంక్షేమ పథకాలు అమలు మీద కూడా చర్చ జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ముందుగా సీఎం ప్రకటించినట్లుగా ఆగస్టు 15 నుంచి ప్రారంభించినట్టు తెలిపారు. దీని మీద అయ్యే భారం తదితర అంశాల మీద కూడా చర్చ జరిగింది. అలాగే తల్లికి వందనం కూడా విద్యా సంవత్సరం ప్రారంభంలోపు ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. వీటితో పాటుగా ఏదైతే రైతులకు కేంద్రం ఇచ్చే సాయాన్ని కలిపి రాష్ట్ర వాటా కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమల్లోకి తీసుకురావాలని చెప్పి కూడా నిర్ణయాలు తీసుకున్నారు. స్వప్న. ధన్యవాదాలు కృష్ణ.